చేశాను. ఇడ్లీకి నానబెట్టాను, అలాగే దోసకు కూడా నానబెట్టాను అనమాట. ఒక్కోసారి అయితే కొంచెం కొంచెంగా 2 ఒకేసారి నానబెట్టేసి పిండి రెడీ చేసి పెట్టుకుంటాను. మనం నెక్స్ట్ డే కొంచెం ఏదైనా పిల్లలు ఏదైనా ఇడ్లీ తినంటే దోశ తిననంటే ఇడ్లీ వేస్తూ ఉంటాం అనమాట. ఒక్కోసారి నేను ఇడ్లీకి పెట్టినప్పుడు కూడా మినపగారెలు, ఇడ్లీలు కూడా 2 ఒకేసారి చేసేస్తూ ఉంటాను. ఏది ఇష్టం ఉన్న వాళ్ళు అది తింటారు. ఒకటే దాంతో చేసేదైతే గనక మనం 2 రకాల టిఫిన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను మనకి ఇడ్లీకి కానీ దోశకి కానీ ఒకే బ్యాటర్ తయారు చేసి ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ వేసేదాన్ని అనమాట. మనకి ఇడ్లీ రైస్ ఉంటుంది కదా, ఈసారి డీమార్ట్లో తీసుకొస్తాను వెళ్ళినప్పుడు. మొన్న తీసుకొద్దాం అనుకుని మర్చిపోయాము. కాకపోతే ఆల్రెడీ రేషన్ బియ్యం వాడతాం కదా, అంత అవసరమా అనేసి ఒక్కోసారి నేనే తీసుకురాను. లేదంటే 2 ఒకేసారి ఆ ఇడ్లీలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, మనకి చెన్నై టైప్లో ఉంటాయి అనమాట. కొంచెం మెత్తగా ఉంటాయి, మన కొంచెం రవ్వగా ఉంటాయి. బియ్యం మినపప్పు పట్టింది అయితే అలా ఉంటుంది అనమాట. ఈరోజు అయితే దోశ చేశాను, దోశ చేయమన్నారు, పల్లి చట్నీ చేశాను దాంట్లోకి.